హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో టైప్స్ ఆఫ్ నెంబర్స్ చూసాం. సో ఇప్పుడు నెంబర్ సిస్టంలో ఇంకా కొన్ని వేరే టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ కౌంటింగ్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2. ఒక నెంబర్ 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అంటే రిమైండర్ 0 వస్తే అటువంటి నెంబర్స్ని ఏమంటాం? ఈవెన్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ 0, 2, 4, 6, 8, 10. Next, odd numbers. Odd numbers means a counting number which is not divisible by 2. సో 2తో ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కాకుండా వేరే వస్తే ఆ నెంబర్ 2తో డివిజిబుల్ కానట్లు అర్థం. సో అటువంటి నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ 1, 3, 5, 7, 9, 11, etc. Next numbers, prime numbers. Prime numbers అంటే the numbers which has only 2 factors of 1 and the number itself. అంటే ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ చూసినప్పుడు 1 ఉండాలి అండ్ ఆ నెంబర్ అదే ఉండాలి. ఇంకా ఆ రెండు తప్ప దానికి ఇంకో వేరే ఫ్యాక్టర్సే ఉండొద్దు. ఎగ్జాంపుల్ చూడండి, 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2 అంటే 2 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ లేవు. తర్వాత 7 కూడా ఓన్లీ 1 టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో పోతుంది, ఇంకా ఏ నెంబర్తో అది డివిజిబుల్ అవ్వదు. 17 ఉంది, 17 కూడా 1తో డివిజిబుల్ అవుతుంది, 17తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా 1 కామన్గా ఉండి అదే నెంబర్ ఫ్యాక్టర్గా ఉంటే ఆ నెంబర్స్ని ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ మీన్స్ ఆపోజిట్ టు ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అంటే ఏ నెంబర్స్ అయితే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవి కాని మిగతా నెంబర్స్ అన్ని కూడా కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ 4 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 6కి 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది అండ్ 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇట్ విల్ హ్యావ్ 4 ఫ్యాక్టర్స్. కాబట్టి ఇలాంటి నెంబర్స్ని ఏమంటాం? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ నెంబర్ కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. 2 numbers whose HCF is 1. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు ఆ హెచ్సిఎఫ్ అనే వాల్యూ 1 వస్తే ఆ 2 నెంబర్స్ని ఏమంటామంటే కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2కి 3కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే విల్ గెట్ 1. సిమిలర్లీ 8, 9కి హెచ్సిఎఫ్ 1 వస్తుంది. సో అలాంటి పేర్స్ని ఏమంటాం? కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్ అంటాం. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈస్ ట్విన్ ప్రైమ్స్. 2 prime numbers whose difference is 2. For example, 3, 5 are the 2 prime numbers. 3 prime number, 5 also prime number. So what is the difference between them? 5 minus 3, 2. See here, 5 and 7 are the prime numbers. Difference is 7 minus 5 is 2. 13 minus 11 is 2. సో ఇలా 2 ప్రైమ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆన్సర్ 2 వస్తే అలాంటి నెంబర్స్ని ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్, మంచి వీడియోస్ ఇంకెన్నో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.